వారానికి ఒకసారి బయటకు వచ్చి తనేదో పెద్ద శుద్ధపోసన అన్నట్టు, పక్కన వాళ్ళందరూ ఏదో చెయ్యరాని ఘోరాలు చేసేస్తున్నట్టు, రాష్ట్రం మొత్తం తగలబడిపోతున్నట్టు, ఈయనొక్కడ మాత్రమే అమాయకుడు అన్నట్టు కథలు చెబుతూ రాష్ట్రంలో ఒక విధమైన అశాంతిని నెలకొల్పాలని చూస్తున్న వ్యక్తి, పక్క రాష్ట్రంలో బతుకుతూ ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్ముతున్నటువంటి వ్యక్తి మరెవరో కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వాళ్ళ ఒంగోలు పార్లమెంట్కి సంబంధించిన నాయకుల సమావేశంలో మాట్లాడుతూ పాపం పత్తిత్తు కబుర్లన్నీ చెబుతున్నారండి. సారీ, పత్తిత్తు అని మాట్లాడినందుకు క్షమించండి. శుద్ధ పూస కబుర్లు చెబుతున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు, లాగిపెట్టి చంపక పేకాల్సింది పోయి అని చెప్పి శుద్ధపూస కబుర్లు చెబుతున్నారు. ఆ శుద్ధపూస కబుర్లు ఎందుకు కూడా వినిపిస్తా, కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో కూడా వివరిస్తా. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట, అది వెనకటికి సామెత. పనాడు పందిరెత్తే గనక పిచ్చికలు పడేసినాయి అంట. అలా ఉండిద్ది నువ్వు చేసే పని జగన్మోహన్ రెడ్డి. నువ్వు పెద్ద పనోడివి, నువ్వేదో అబద్ధాల కోట లాంటిది ఒక కోట కట్టాను అనుకుంటావు, కానీ పిచ్చికలు వాళ్ళంగానే పడిపోద్ది. పిచ్చికలు అంటే ఎవరో కదండి, మా బోటాలమే. నువ్వు పెద్ద రాబందువి, మేము మాత్రం చిన్న చిన్న పిచ్చికలమేనండి. ఎందుకంటే ఒక అబద్ధాల కోట నిర్మించుకుంటా పోతావు, కానీ దాని మీద మాలాంటి పిచ్చిక వాళ్ళంగానే అది పుసుక్కను పడిపోద్ది. ఎలాగంటారా, ఈరోజు ఒంగోలు పార్లమెంట్ సమావేశంలో మీరు మాట్లాడిన మాటలు ఒక్కసారి మీకే వినిపిస్తానండి. వినిపిస్తూ అయితే విశ్లేషణ అయితే చేద్దామండి దాని గురించి మనం. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? ఆ వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. వీడియోలు వైరల్ అవుతున్నాయా? నువ్వు చూసావా? అశ్లీలంగా అంటే ఏమన్నా మన గోరంట్ల మాధవ్ లాగా గంటూపుతా చూపించాడా? లేదు కదా. ఆ కేజీబీబీది అయితే కనుక కోన రవికుమార్ మీద కక్షతోటి ఆమె చేసిందని చెప్పి ఆమె సాటి ప్రిన్సిపల్సే ఆమె చెప్పారు అక్కడ. ఏది ఆమెతో పాటు ఆడియో కాల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్సే చెప్పారు, ఆమెని నువ్వు సరిగ్గా పనిచేయమ్మా అన్నందుకు నన్ను వేధిస్తున్నారు అని చెప్పిందని చెప్పి సాటి ప్రిన్సిపల్సే తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇక నజీర్ అహ్మద్ గారి గురించి అంటావా, ఆయన అశ్లీలంగా ఏం మాట్లాడలేదు, అది ఏ వీడియో అని చెప్పి ఆల్రెడీ ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, అది ఆల్రెడీ డిస్కషన్ నడుస్తుంది, అంత నడుస్తూనే ఉంది. దాని గురించి ప్రూఫ్లే ఉంది. ఇది అశ్లీలంగా అంటే కనుక ఎలాగా, నీకే విధంగా చెప్పాలి? మన అనంతబాబు చేశాడు చూడు జిమ్ ఎక్సైజ్ వీడియో, అలాగే మన గోరంట్ల మాధవ్ చేశాడు చూడు గంట ఊపుకుంటూ చేసే వీడియో, అవి కదా అశ్లీలమైన వీడియోలు. మరి వాటి మీద ఏం యాక్షన్ తీసుకున్నా నువ్వు? ఏం తీసుకోలేదు కదా. ఎందుకు సొల్లు కబుర్లు చెబుతావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? కనపడతా ఉన్నాయి, ఎమ్మెల్యే చేస్తా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా నువ్వు ఉండవు, నీ పార్టీకి చెందిన నీ ఎమ్మెల్యే ఈ మాదిరిగా చేస్తా ఉన్నాడు, నువ్వేం చేస్తా ఉన్నావు? నో యాక్షన్. మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ మీద, ఎమ్మెల్యేల కథ దేవుడు వరకు పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. ఇంకా మీ అందరికీ కూడా తెలిసిందే, ప్రస్తుత టిటిడి చైర్మన్ గారు, ఆయననైతే ఒక మహిళను మోసం చేసి వీడియోతో ఫోటోలతో అడ్డంగా దొరికిపోయినా కూడా నో యాక్షన్. ఇప్పుడు సంధ్యారాణి గారి పిఏ గురించి నీకు తెలిసింది ఎంతవరకు నాకైతే తెలియదు, కానీ నీ పక్కన నీ చెంచాలు అంటున్నా, నీ స్క్రిప్ట్ రైటర్లో చెప్పలేదు అనుకుంటా. ఆయన ఆల్రెడీ సస్పెండ్ అయితే చేసేశారు, విచారణ ఎదుర్కొంటున్నాడు. అది నిజమని తేలితే శిక్ష కూడా పడిద్ది అతనికి, అది నిజమని తేలితే. కానీ ఆ బాధితురాలు కేసు వెనక్కి తీసుకుందని కదా తెలిసింది కదా, కేసు వెనక్కి తీసేసుకుంది కదా. మరి అది నిజమే అయితే కనుక బాధితురాలకు అండగా మీరు నిలబడాలి కదా.
మరి ఎందుకు నిలబడలా? అవునులే, బెంగళూరులో మనకు పబ్జి ఆడుకునే టైం అయిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి, అందుకని చెప్పి వెళ్ళిపోయా. చెబితే నమ్మేటట్టు ఉండాలి. ఇక బిఆర్ నాయుడు గారి విషయం ఆయన చెప్పాడు, ఫోటోలు మాత్రం ఒరిజినల్, 30 ఏళ్లుగా ఆ కుటుంబంతో నాకు సంబంధం ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటాను నేను అని చెప్పారు. అది ఓకే. ఇక వీడియోల గురించి అంటావా? వీడియోలు అంటే ఏ వీడియోలు అని చెప్పి ప్రతి ఒక్కటి ఏఐ టూల్స్ అన్ని చెబుతుంది, డీప్ ఫేక్ వీడియో అని చెప్పి ప్రతి ఒక్కటి వివరంగా చెప్పింది. అయినా నీకు బిఆర్ నాయుడు గారిని చూస్తే ఎందుకు వణుకు పుడుతుందో చెప్పమంటారా? తిరుమల కొండ మీద మీరు చేసిన ప్రతి పాపం చిట్టా ఆయన దగ్గర ఉంది, మీ పొట్ట ఎప్పుడు పగిలిద్దా అని చెప్పి భయపడి ఇప్పటికీ బిఆర్ నాయుడు గారి మీద పడి ఏడుస్తున్నారు మీరు. ఆయన చెబుతున్నాడు, ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళు చేసిన పాపాలు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆపమంటేనే ఆపుతున్నాను, వాటిని అంతర్గతంగా విచారణ జరుపుతున్నాం, మొత్తాన్ని పట్టి లోపలేస్తాం ఒకేసారి. కలుగులో ఉన్న ఎలుకలుగా మేత పెట్టిన ఓనరు మొత్తాన్ని లాగి లోపలేస్తానని చెప్పి ఆయన సవాల్ చేస్తున్నారు. ఆయన సవాల్ స్వీకరించమరు. కలుగులో ఆ ఎలుకలుగా మేత పెట్టింది ఎవడో కూడా తెలియద్దంట. కంగారు పడమ్మక మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఓ ఏడవ మాకు నువ్వు. కొద్ది రోజుల కింద ఈ పుట్ట మహేష్ ఇన్సిడెంట్ కన్నా ఇంకా కొద్ది రోజుల ముందు ఆదినారాయణ రెడ్డి అని ఇంకొక ఎమ్మెల్యే, ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇదే డ్రగ్స్ తీసుకుంటూ తాను కూడా హైదరాబాద్ లో పట్టుబడితే ఏం జరిగింది? నో యాక్షన్. బీజేపీ వాళ్ళకి మాకు ఏం సంబంధం ఆయా చెప్పు? చంద్రబాబు ఇదే మాట అడుగుతాడు. బీజేపీ వాళ్ళకి మాకు ఏం సంబంధం ఆయా? జగన్మోహన్ రెడ్డి కొంచెమైనా బుర్ర లేదా నీకు? అయినా నీకు స్క్రిప్ట్ రాజించే సన్నాసులకు ఆ మాత్రం ఎవరం లేదా అంటాడు. ఏదైతే అనక ఆదినారాయణ రెడ్డి కొడుకు ప్రభుత్వంలో ఏమన్నా భాగమా? దానికి సమాధానం చెప్పు. అతను అక్కడ కేసు ఎదుర్కొంటున్నాడు, అన్ని జరుగుతున్నాయి, దానికి నీకు ఏం సంబంధం అసలుకే? తెలంగాణలో జరిగింది, అక్కడ కేసు ఎదుర్కొంటున్నాడు ఆయన. ఇక్కడ పుట్ట మహేష్ కుమార్ గారిది అయితే కనుక ఆల్రెడీ షోకాజ్ నోటీస్ అనేది ఇచ్చారు. దీనికి షోకాజ్ నోటీస్ ఇచ్చి 5 రోజుల్లోపు వివరణ ఇవ్వు, వివరణతో సంతృప్తి చెందేంత వరకు నువ్వు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి అతనికి షోకాజ్ నోటీస్ ఇచ్చారయ్యా. బీజేపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఏం సంబంధం అయ్యా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? అంతెందుకు, అసలు ఈ మనుషులకు ఇలాంటి భావన ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అబ్బచా అట్లా ఒకటి ఏం చేద్దాం, భావన ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి సొంత పుత్రుడు వీడియోలు అవి కూడా వైరల్ అవుతా ఉన్నాయి. వీడియోలా స్విమ్మింగ్ పూల్ పక్కన తాగుతూ తూగుతూ అమ్మాయిలతో డాన్సులు చేస్తా ఉన్నాడు. అయినా ఏంది చంద్రబాబు నాయుడు? నో యాక్షన్. నారా లోకేష్ గారి వీడియోలు ఉన్నాయి అంటున్నావు కదా, ఓపెన్ ఛాలెంజ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నీకు ఓపెన్ ఛాలెంజ్. నువ్వు గనక వీడియో ప్లే చేయలేకపోతే గనక నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా? వీడియో గనక నువ్వు ప్లే చేయలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటావా? ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరించే దమ్ముందా? అరే ఆయన ఎక్కడో చదువుకునే రోజుల్లో అక్కడ ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా వెళ్ళిన దానికి, అంటే నీకు ఫ్రెండ్స్ అంటే కనుక నీ ఫ్రెండ్స్ అంటే కనుక జైలు ఫ్రెండ్స్ గురించి కాదు, కాలేజీ ఫ్రెండ్స్ అంటే కనుక దగ్గరగా క్లోజ్ గా కూర్చుంటారు, అదంతా కామన్. అమెరికాలో షాంపైన్ అనేది కామన్ కల్చర్. నువ్వు వెళ్ళినా కూడా షాంపైనే తాగుతావు కదా, అక్కడ షాంపైన్ కామన్ గా తాగుతావు కదా, నీకు తెలుసు కదా దాని గురించి. నువ్వు చెస్ ఆడేటప్పుడు చెస్ బోర్డు పక్కన ఒక గ్లాస్ లో పోసి ఉంటుంది, అది షాంపైన్ అంటే. గుర్తొచ్చిందా? చెస్ ఆడేటప్పుడు ఆ చెస్ బోర్డు పక్కనే ఒక షాంపైన్ గ్లాస్ పెట్టుకొని ఉంటావు, అదే షాంపైన్ అంటే. అది కామన్. వాళ్ళు దగ్గరగా కూర్చున్న వీడియోలు ఉన్నాయి కాబట్టి దాంట్లో అశ్లీలంగా ఏం కానొచ్చింది నీకు? డాన్స్ చేస్తున్నారయ్యా, ఆయన అప్పటికి రాజకీయాల్లోకి రాలేదయ్యా, చదువుకుంటున్నాడయ్యా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన మిమ్మల్ని తొక్కి నారదేస్తున్నాడు కాబట్టి, తొక్కి నార మిగుతున్నాడు కాబట్టి, నారా లోకేష్ అంటే కనుక మీకు ఎక్కడికక్కడ ప్యాంట్లు తడుస్తా డైపర్లు వేసుకొని తిరుగుతున్నారు. ఆ పేర్లు తలవటానికి కూడా, నారా లోకేష్ గారి పేరు తలవటానికి కూడా ఒక్కోడికి అండర్ పేర్లు తడిచిపోయి డైపర్లు వేసుకొని తిరుగుతున్నారు మీరు ఆయన గురించి మాట్లాడతారా? కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి మనకు, కొంచెం కాదు కొంచెం అన్నా. యాక్షన్ చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు సొంత బావమరిది ఏమంటాడు? అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట.
నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, కంపలమ్మడి గడ్డి తింటున్నావా? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, కంపలమ్మడి గడ్డి తింటున్నావా? సినిమా ఫంక్షన్ లో సినిమా డైలాగులు తీసుకొస్తే ఏంటి సినిమా డైలాగ్ రప్ప రప్ప అంటే తప్పేం లేదు అన్నప్పుడు ఆయన సినిమా ఫంక్షన్ లో ఏదో సరదాగా చెప్పిన డైలాగుని తీసుకొచ్చి నువ్వు దాన్ని ఈరోజు సీరియస్ చేస్తున్నావు. అసలు కడుపుకి అన్నమే తింటున్నావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? సినిమా ఫంక్షన్ లో ఆయన సరదాగా మాట్లాడిన మాటలను తీసుకొచ్చి ఈ రోజు నువ్వు దాన్ని కూడా బాగా చేస్తున్నావే. ఇంకొక డైలాగ్ కొట్టాడండి, దాని గురించి కూడా వినిపిస్తాను ఒకసారి. అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకదా పీకాల్సింది పోయి. అబ్బో, లాగి చంప మీద పీకాలా? సరే జగన్మోహన్ రెడ్డి, నీకు 3 పేర్లతోటి ఒక సమాధానం ఇస్తావు. ఒక క్వశ్చన్ వేస్తున్నాను. అంబటి రాంబాబుని ఎప్పుడు చంప మీద పీగుతున్నావు? గోరంట్ల మాధవ్ని ఎప్పుడు చంప మీద పీగుతున్నావు? అలాగే చూస్తే అనంత బాబుని ఎప్పుడు చంప మీద పీగుతున్నావు? అంబటి రాంబాబు ఫస్ట్ పర్సన్ ఏం మాట్లాడాడు? మసాజేనా, ఇంకేమన్నా చెయ్యదా? మరి అప్పుడు అంబటి రాంబాబుని లాగి పెట్టి చంప మీద పీకావా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? పీకకుండా ఏం చేశా? ఎమ్మెల్యేగా ఉన్నాన్ని తీసుకెళ్లి మంత్రిని చేసావు. నువ్వు ఏం చేసావు? మంత్రిని చేసావు. మరి అప్పుడు నిన్ను లాగి పెట్టి చంప మీద నిన్ను కొట్టాలి కదా. అలాగే చూస్తే గనక ఒక ఎంపీ అయ్యుండి న్యూడ్ కాల్ మాట్లాడుతూ గంట ఊపుకుంటా తిరిగాడే గోరంట్ల మాధవ్. కియా కంపెనీలో ఫ్యాక్టరీ మేనేజర్ మీదకే దూసుకెళ్లిన గోరంట్ల మాధవ్ గంట ఊపుకుంటా తిరిగాడు కదా. ఆ వ్యక్తిని లాగి పెట్టి చంప మీద పెక్కకుండా ఏం చేసావు నువ్వు? ఆ రోజు కనీసం షోకాజ్ నోటీస్ అయినా ఇచ్చావు వాడికి? లేదు. పక్కన కూర్చోబెట్టుకొని ఇప్పుడు అధికార ప్రతినిధి హోదా ఇచ్చావు. మరి నేను లాగి పెట్టి చంప మీద కొట్టాలి కదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ఒక ఎత్తు కనుక ఒక మనిషిని చంపి, ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి వస్తుంటే గనక ఊరేగింపు ఏర్పాటు చేసావు చూడు, అప్పుడు నేను లాగి పెట్టి చంప మీద కొట్టాలి కదా. అదే వ్యక్తి ఇంకొకళ్ళతోటి న్యూడ్ కాల్ మాట్లాడుతూ ఆ వీడియో కూడా బయటకు వచ్చినప్పుడు అతన్ని ఏం చేయాలి? నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, లేదంటే దూరం పెట్టాలి కదా. నువ్వేం చేసావు? నీ క్యారవాన్ లోకి ఎక్కించుకొని కబుర్లు చెప్పావు. అప్పుడు నిన్ను లాగి పెట్టి చంప మీద కొట్టాలి కదా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఏం చేయకుండా ఈ రోజు పత్తిత్తు కబుర్లు చెప్పడానికి వచ్చావా? అందుకే చెప్పింది నేను ఇందాక, పనాడు పందిరైతే కనుక పిచ్చికలు పడేసినాయి అంట. చివరికి నీ బతుకలా ఉండిద్దంటే అబద్ధాల కోట నువ్వు కడతావు. నాలాంటి పిచ్చికలు వచ్చి పడేస్తాయి దాన్ని, అబద్ధాల కోటని. కొంచెమైనా సరే బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మాట్లాడి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ నీ బుద్ధి మారలా. అబద్ధాలతోటి బతుకుదామని చూస్తావు. అబద్ధాలని చీల్చి చెండటానికి నా పోటాడు ఎవరో ఒకరు సామాన్యుడు ఉంటానే ఉంటాడు. గుర్తుపెట్టుకో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఉంటా మరి.